హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు ఇంట్లో టిఫిను జొన్నల దోశలండి. జొన్న దోశలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈ జొన్న దోశలు ఇంటి దగ్గరే క్లీన్ చేసుకొని మరపట్టించుకొని తీసుకొని వచ్చానండి. పిల్లలిద్దరికీ చాలా ఇష్టం అండి. పక్కన రవ్వ ఇడ్లీ పెట్టేసుకున్నానండి పక్క స్టవ్ మీద. ఈ జొన్నలు రాగులు అన్నీ క్లీనింగ్ చేసుకొని ప్రతిసారి నేను ఇంటి దగ్గర నుంచే తీసుకొస్తానండి. ఇక్కడ పాప క్లీన్ చేసుకోవాలంటే కష్టం కదండి, అందుకని ఇంటి దగ్గర నుంచి తెస్తానండి. ఈ రవ్వ ఇడ్లీ అంటే చాలా ఇష్టం అండి పాపకి. చాలా సాఫ్ట్గా ఉంటాయి, మినపప్పు ఎక్కువ వేసుకుంటాం కదండి, అందుకే చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి పాపకు చాలా ఇష్టం అండి. దీంట్లో కూర వచ్చి అనపకాయలండి. నైట్ మా అల్లుడు గారు అనపకాయల గింజలు కూర అత్తమ్మ చాలా బాగుంటుంది దీంట్లో అని చెప్పి అన్నారు. పాప చేసిందండి, నేర్చుకుంది వాళ్ళ అత్తగారింట్లో. సరే నేను టేస్ట్ చేశానండి, చాలా చాలా బాగుందండి. అన్నీ టిఫిన్ చేసేస్తున్నామండి. మా అల్లుడు గారు మా సైడ్ లేదండి, ఆంధ్ర సైడు, ఇటు సైడ్ రాయలసీమ సైడ్ ఎక్కువ అండి, కాబట్టి వాళ్ళు బాగా ఇష్టంగా తింటారండి. కానీ ఆ టేస్ట్ నాకు ఇక్కడ చూపించారండి. పాప వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తూ ఉందండి. ఎండ వచ్చింది బయట బాగా, వాషింగ్ మిషన్కి వేసేస్తుంది. నేను వేస్తానులే అమ్మ అన్నగాడ పాప ఊరుకోలేదండి. నువ్వు రెస్ట్ తీసుకోమ్మా, నేను చేస్తాను అంటుంది. ఆడపిల్ల కదండి, తల్లి అంటే ప్రేమ చూడండి ఎంత ప్రేమో. మా అల్లుడికి కూడా చాలా ఇష్టం అండి, చాలా చాలా ఇష్టం. నేనంటే ఏ పని చేయనీరండి ఇద్దరు. ఇక్కడికి వచ్చానంటే బట్టలు నేను తీస్తానమ్మా అంటే, నువ్వు వద్దులే అమ్మా నేను తీస్తాను అని చెప్పి చూడండి వచ్చేసింది. వచ్చి అడ్డుపడిపోతుందండి అన్నిటికీ. పాప చేస్తుంటేమో తల్లి మనసు కాదండి, నేనేమో ఊరుకోలేనండి, నా మనసు ఏమో ఊరుకోదు కష్టపడుతుంటే. అందుకని నేను వస్తే ఏమో నన్ను చేయనిదండి. ఇలా ఉంటుందండి తల్లి కూతుళ్ళు సంభాషణలన్నీ. ఏదేదో కబుర్లు చెప్పుకుంటూ ఉంటామండి. ఇక్కడికి వస్తే ఏవేవో చెప్పాలనుకుంటానండి ఇంటి దగ్గర. ఇక్కడికి వచ్చాను అనుకో, పాపను చూడంగానే అదంతా మర్చిపోతానండి. అది మర్చిపోయేసి ఆమెకి ఏం మాట్లాడాలో తెలియక, ముచ్చట్లు పెట్టుకొని తెలియక, ముద్దు ముద్దు మాటలతోనే నేను దాన్ని చూసుకుంటూ కడుపు నిండిపోతూ ఉంటుందండి నాకైతే. ఏమైనా అండి పిల్లలంటే అంతే కాదండి, ఎవరికి ఉండదు, అందరికీ ఉంటుంది కదండి. కాబట్టి మీ ఇక్కడ ఉంటుందిలేండి, ఉండదనేం కాదు, నేను చెప్తున్నానండి అలా అన్నీ. నెక్స్ట్ మంత్ తిరుమలకి వెళ్ళాలనుకుంటున్నామండి. తిరుమలకి దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. సరే వెళ్దాము అని చెప్తున్నాను, వీలు చూసుకొని రమ్మా అంటున్నారు. కొంచెం నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చిందండి. పిల్లలు హాస్పిటల్కి తీసుకెళ్ళి బ్లడ్ టెస్ట్ అయి చేయించుకొని వచ్చారు. చేయించుకొచ్చినప్పటి నుంచి టెన్షన్ పడుతూ ఉన్నారండి పిల్లలు. నాకేం భయం లేదండి, టెన్షన్ లేదు, ఏం లేదు. వాడు ఏమవుతుందండి, మెడిసిన్ వాడుకుంటే క్లియర్ అయిపోద్ది, దాని గురించి ఎందుకండి టెన్షన్ పడ్డము, ఇవంతా నేను ఆలోచించనండి. కానీ పిల్లలు కాదండి, వాళ్ళకు ఉంటుంది కదా, అమ్మకి ఏమైపోతుంది, ఏం బాగాలేకుండా వస్తుందో ఏమో. ఈ ఆయిల్ అమ్మ షార్ట్ వీడియో తీసి పెట్టింది ఎలా చెయ్యాలని చెప్పేసి అని, మీరు ఒకసారి వెళ్ళేసి ఆ షార్ట్ చూడండి, మీకు అర్థమైపోద్ది ఎలా చెయ్యాలి ఏంటి ఆయిల్ అని చెప్పేసి అని. చాలా మంచిది, హెయిర్ రిలాక్సేషన్ బాగుంటుంది ఇక్కడ. ఇది వచ్చేసరికి నేను కొంచెం ఆమదం వేసి కాచాను, అమ్మకు పెడదాము అని చెప్పేసి అని కాచాను. ఇక్కడ కొంచెం మాట్లాడాము, అది ఆడియో క్లిప్ మిస్ అయిపోయింది, అందువల్ల నేను మాట్లాడాల్సి వస్తూ ఉంది. అయితే ఇది గుంట గరగరాకు మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుందండి. దానివల్ల ఏంటంటే హెయిర్ అనేది బాగా గ్రోత్ అవుతుంది, హెయిర్ లాస్ అవ్వదు. ప్లస్ వచ్చేసరికి హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది, వాల్యూమ్ కూడా చాలా బాగా పెరిగిద్ది. అంటే త్వరగా రిజల్ట్ ఇస్తుంది అన్నమాట. త్వరగా ఏమి కొంచెం లేట్ అయినా నిదానంగా అయినా బ్లాక్ అయితే బాగా హెయిర్ అయితే చాలా బ్లాక్ అవుతుంది, మంచి రిజల్ట్ ఇస్తుంది. అయితే కాకపోతే మనం కన్సిస్టెన్సీగా పెడితే ఏమవుతుందంటే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. నాకు ఇది 9th క్లాస్ నుంచి స్టార్ట్ చేశారు, అప్పుడు దాకా నా జుట్టు ఎర్రగా ఉండేది. అదే అమెరికా పిల్లలాగా ఉండేదంట. తర్వాత ఏంటంటే 9th నుంచి అమ్మమ్మ రసం పెట్టి పంపించేది. ఎందుకంటే నాకు
మైగ్రేన్ ఉండేది. ఆ మైగ్రేన్ వల్ల ఏంటంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను నేను. అది తెలియక ఏందో దెయ్యం పట్టింది అది ఇది అని చెప్పేసి నలుగురు మాటలు విని ఆ కసుమరుగు తీసుకొని వెళ్ళి ఆ కోడిని కోసి నిద్ర చేపించి ఏందో తతంగాలు చేశారు అమ్మ వాళ్ళు. అది చెప్పాలంటే పెద్ద స్టోరీయే ఉందండి. అంత పెద్ద స్టోరీ ఉంది. అదైతే ఈ వీడియో చాలే. ఈసారి ఎప్పుడైనా వీడియో చేద్దాం దాని మీద. సోదిలాగా ఉంటుంది ఇదంతా చెప్తా ఉంటే. మనం అది గుంటగరగరాకేందంటే అప్పట్లో అమ్మమ్మ పంపించేది. ఇది ఒక చిన్న స్టోరీ చెప్తాను. మేము కావలి వచ్చేసాము. కావలికి వచ్చేసినప్పుడు అప్పుడు కూడా అమ్మమ్మ పంపించేది. అమ్మమ్మ పంపిస్తూ ఉండేసరికి ఒకరోజు మేము వాకింగ్కి వెళ్ళాం. నేను, అమ్మ, పిన్ని, పాప అందరం కలుసుకొని వెళ్ళాం. వాకింగ్కి వెళ్తూ ఉండేసరికి అక్కడ గుంటగరగరాకు చిన్న కొమ్మ ఎండాకాలం మేలో కనపడింది నాకు. తీసుకొచ్చి వేశాను. ఇంట్లో వేసి ఇది బతకదు చచ్చిపోద్దని అందరు అన్నారండి. చుట్టుపక్కల వాళ్ళందరూ అన్నారు. నాకైతే ఫుల్ నమ్మకం ఉంది అది బతికిద్ది అని చెప్పేసి. ఒక్క మొక్క 10 మొక్కలైనాయి. తర్వాత కుండీల్లో ఒక పిచ్చి మొలక వస్తుంది చూసారా, గడ్డి ఎట్లా మొలుస్తుందో అలా మొలవడం స్టార్ట్ అయిందండి. మేము విత్తనాలు ఏమి వేయము. అదే ఆకు అమ్మ ప్రతి సంవత్సరం ఎండాకాలంలో రాదు కదా, ఆకంతా ఎత్తిపెట్టి స్టోర్ చేసి పెట్టేస్తుంది. స్టోర్ చేసి పెట్టి మళ్ళీ దాన్ని ఏం చేస్తుంది అంటే కాచిద్ది ఆయిల్లో. అట్లా 3 monthsకి ఒకసారి ఆయిల్ కాస్తూ ఉంటుంది అమ్మ. చాలా బాగుంటుంది. ఈ ఆయిల్లో కలబంద, గోరింటాకు, ఫ్లాక్స్ సీడ్స్, మళ్ళీ వచ్చేసరికి కలోంజీ సీడ్స్ ఇవన్నీ వేస్తుంది అమ్మ. ఆ మెంతులు, వెల్లుల్లి, ఇంకొచ్చేసరికి తమలపాకు కూడా మిస్ అయిందండి. తమలపాకు కూడా వేసుకుంటే ఏమవుతుందంటే చాలా మంచిది. ప్లస్ వచ్చేసరికి ఉసిరికాయ మిస్ అయింది, సీకాయ మిస్ అయింది. ఇంకోటి ఏదో సీక్రెట్ అంట చెప్పదంట అమ్మ. ఏమ్మా చెప్పవా? చెప్పనండి. అమ్మ అయితే చెప్పదంట. ఆ హెయిర్ ఆయిల్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈసారి కాసినప్పుడు నీట్గా మీకు లాంగ్ వీడియో చేసి అమ్మ చూపిస్తుంది మీకు ఎలా చేయాలి ఏంటని చెప్పేసి. అమ్మ జుట్టు చూడండి ఎంత వాల్యూమ్గా ఉందో. నా జుట్టు సన్నగా అయింది ఎందుకంటే ఇక్కడ తిరుపతి వాటరు శుద్ధ. అందువల్ల ఏంటంటే మీరు ఎంత హెయిర్ ఫాల్ అయితే చాలా వరకు తగ్గింది. కానీ చాలా హెయిర్ అయితే లాస్ అయ్యి ఈ మధ్య. ఎందుకంటే నేను కన్సిస్టెన్సీగా ఆయిల్ పెట్టలేదు కదా. అందువల్ల ఏంటంటే నాకు హెయిర్ లాస్ అనేది చాలా అయ్యింది. చాలా సన్నగా అయిపోయింది నా జుట్టు అయితే. ఇప్పుడు మళ్ళీ హెయిర్ ప్యాక్ పెట్టుకోవడం, హెయిర్ కేర్ తీసుకోవడం అలా చేసుకుంటా ఉన్నాను అనమాట. ఎక్కడికి వెళ్తున్నామ్మా అని అంటే, ఎక్కడికి వెళ్తున్నామ్మా? పార్క్కి వెళ్తున్నామ్మా అంటుంది. ఏ పార్క్ అమ్మా అంటే చెప్పలేదు. నేను తుమ్మలగుంట పార్క్ అమ్మ అన్నాం. ఇక్కడ ఏమంటే మా వారు అమ్మ అందరం కలుసుకొని పార్క్ అయితే వచ్చేసాము. పాప వాళ్ళ ఇంటి వెనకనేనండి ఈ పార్కు. చాలా బాగుంటుంది. వచ్చినప్పుడల్లా నేను ఈ పార్క్ వస్తూ ఉంటానండి. పాప తీసుకొని వస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది కాబట్టి నాకు కూడా వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. ఈవినింగ్ అయితే ఈరోజు చాలా చీకటి పడిపోయిందండి మేము రావడానికి. నేను వచ్చినప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చిందండి. బుద్ధుడు చాలా బాగున్నాడు చూడండి ఎంత బాగున్నాడు. తుమ్మలగుంట పార్క్ అంటారండి దీన్ని. చాలా మంచిగా డెవలప్ చేశారు చూడండి. మేమైతే వెనకాల అమ్మని ఫాలో అవుతా ఉన్నాము. అమ్మ అయితే ముందర వెళ్తూ ఉంది. మేము వెనకాల ఫాలో అవర్స్ అనమాట, బాడీ గార్డ్స్ అమ్మకి. చూడండి పార్క్ చూసిన కాలని అమ్మ ఎంత చిన్న పిల్లలా అయిపోయిందంటే అంత చిన్న పిల్లలాగా అయిపోయింది. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే గాయ్స్. మీరైతే అమ్మ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి మన ఛానల్ని. మరిన్ని వీడియోస్